నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో 5 ఏళ్లలో మొదటి ఏడాది పోను రెండో ఏడాది నుంచి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు రైతులకు ఇస్తాను. రైతు రుణమాఫీ లాంటి అబద్ధాలు చెప్పను. చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. నేను చెప్తే చేస్తాను. 50,000 ఇచ్చి తీరతాను అని ప్రకటించాడు. తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాతన వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాది నుంచినే ఇవ్వడం ప్రారంభించారు. కాబట్టి ఇందులో చిన్న తేడా ఏంటంటే శాంతం తనిస్తానన్న 12,500 కాకుండా కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 కూడా తన ఖాతాలో వేసుకుని ఆ 6,000కి పైన ఇంకొక 7,500 మామూలుగా 6,000కి ఇంకొక 6,500 కలిపితే సరిపోతుంది. ఇంకో 1,000 యాడ్ చేసి 7,500 5 సంవత్సరాలు 4 ఏళ్ళు ఇస్తానన్నది 5 సంవత్సరాలు ఇవ్వబోతున్నాం. తద్వారా ఏడాదికి 13,500 రూపాయలు చొప్పున వస్తుంది. 67,500 ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. నేను అప్పుడే ప్రస్తావించాను, అనేక సార్లు కూడా ప్రస్తావించాను. 12,500 చొప్పున ఇస్తే 4 ఏళ్లకి 50,000 అవుతుంది. అదే 13,500 చొప్పున 5 అయితే 67,500 అవుతుంది కరెక్టే. కానీ వీళ్ళు 7,500 ఇస్తే 5 ఏళ్లలో 35,000 5 అద్దలు 2,500 37,500 ఇచ్చినట్టు అవుతుంది. 12,500 మిస్ చేసినట్టు అవుతుంది అన్నాడు. బట్ ఆ పథకం కింద ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం డబ్బులతో కలిపి అని చెప్పాల ఆయన. కానీ ఇప్పుడు కేంద్రం డబ్బులతో కలిపి అని చెప్తున్నారు. 6,000 రూపాయలది కేంద్రం పోను, మిగతా 14,000 రూపాయలని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ నెల నుంచినే ప్రారంభిస్తానంటున్నారు. తద్వారా టోటల్గా ఏడాదికి 20,000 రూపాయలు అన్నటువంటి దానికి ప్రక్రియ ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఒకంత రైతులకి ఇది మంచి పరిణామం. ఎందుకంటే 12,000 రూపాయలు దాకా రాష్ట్ర ప్రభుత్వం నుండి చేతికొస్తుంది. 14,000 రూపాయలు మొత్తం కలిపి ఒక 20,000. 20,000తో అంతా అయిపోతుందంటే ఏం కాదు. ఇది ఒక వెసులుబాటు. చేతిలో కొంత డబ్బులు ఆడతాయి. విత్తనాలకు, మందులకు, లేకపోతే కూలీలకు ఇచ్చేటటువంటి డబ్బులో సంథింగ్ ఒకటి చేతిలో ఉన్నప్పుడు రైతు కాస్త సేఫ్గా ఉంటాడు.